హ్మ్. మన భారత రాజ్యాంగం రాసిన సిర ఇంకా పూర్తిగా ఆరకముందే దానికొక పెద్ద ప్యాచప్ డేట్ అవసరమైంది అని చెబితే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ? అవును. వినడానికి కొంచెం వింతగానే ఉంటుంది. రైట్. అంటే సాధారణంగా ఒక కొత్త సాఫ్ట్‌వేర్ వర్జన్ 1.0 లాంచ్ అయినప్పుడు ఏమవుతుందో మనం చూస్తూనే ఉంటాం. డెవలపర్లు ఎన్నో ఏళ్లుగా కష్టపడి కోడ్ రాస్తారు. అంతా పర్ఫెక్ట్‌గా ఉందని దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తారు కదా! ఖచ్చితంగా. కానీ అది పబ్లిక్ చేతుల్లోకి వెళ్ళాకే అసలు కథ మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ. అది నిజంగా ప్రజల చేతుల్లోకి వెళ్ళిన వెంటనే ల్యాబ్‌లో ఊహించని ఎన్నో ప్రాక్టికల్ సమస్యలు బయటపడతాయి. వెంటనే కొన్ని బగ్స్ కనిపిస్తాయి. హ్మ్. అప్పుడు ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏం చేస్తుంది? సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోకుండా ఉండటానికి వెంటనే కొన్ని అప్డేట్స్ లేదా ప్యాచ్‌లు పంపుతుంది. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో జరిగిన పరిణామాలు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి. చాలా మంచి పోలిక చెప్పారు. థాంక్స్. బేసిక్‌గా 1950లో ఎంతో ఘనంగా అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని ఒక మ్, సాఫ్ట్‌వేర్ వర్షన్ 1.0 అనుకుంటే, క్షేత్రస్థాయిలో అది ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడానికి తెచ్చిన అప్డేట్సే ఈనాటి మన లోతైన విశ్లేషణకు ప్రధానాంశం. రైట్. సో, ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని మొదటి 25 సవరణల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ లాంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ల కోణం నుండి ఆ, ఈ సవరణల వెనుకున్న అసలు కథను డీకోడ్ చేద్దాం. అవునండి. ఎందుకంటే రాజ్యాంగ సవరణలు అనగానే కేవలమేదో చట్టపరమైన మార్పులు అనుకోవటం, లేదా పరీక్షల్లో మార్కుల కోసం సంవత్సరాలు, ఆర్టికల్సు బట్టి కొట్టడం లాంటివి చేస్తుంటారు. మ్మ్. సాధారణంగా అందరూ చేసేది అదే గదా. అవును. కానీ అలా చేస్తే అసలు విషయాన్ని మిస్ అవుతాం. ఈ సవరణలు స్వతంత్ర భారతదేశం యొక్క తొలి సామాజిక, ఆర్థిక అవసరాలకు సజీవ సాక్ష్యాలు. ఆ సమయంలో వీధుల్నుండి కోర్ట్ల వరకు జరిగిన రాజకీయ పోరాటాలు ఇవి. రైట్ రైట్. దశాబ్దాల వలస పాలన తర్వాత బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలనే తపన అప్పుడు ప్రభుత్వంలో చాలా బలంగా ఉంది. కాని విచిత్రంగా రాజ్యాంగంలో వాళ్లే రాసుకున్న కొన్ని నిబంధనలు ఆచరణలో వారికి ఎలా అడ్డంకిగా మారాయో అర్థం చేసుకోవాలి. ఓహో, అంటే వాళ్ళు రాసుకున్న రూల్సే వాళ్ళకి ప్రాబ్లం అయ్యాయా? ఎగ్జాక్ట్లీ. అదే ఇక్కడ ట్విస్ట్. ఆ ప్రాబ్లం అర్థమైతే ఈ సవరణల వనుకున్న ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది. పాలిటీ చదివేవాళ్లకి ఏ సవరణ ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడం కంటే ఆ సవరణ అసలు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అనే కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. హ్మ్. ముఖ్యంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఇది చాలా కీలకం. ఖచ్చితంగా. అప్పుడే మీరు మెయిన్స్ లాంటి పరీక్షల్లో మంచి విశ్లేషణాత్మక సమాధానాలు రాయగలుగుతారు. రైట్. అంటే రాజ్యాంగ రూపకర్తలు అనుకున్న ఆదర్శాలకు, బయట సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఘర్షణ అంత త్వరగా మొదలైందనమాట. అవును, చాలా త్వరగానే. 1950లో రాజ్యాంగం అమల్లోకొస్తే 1951లోనే మొదటి రాజ్యాంగ సవరణ చేయాల్సొచ్చింది. ముఖ్యంగా ఈ భూసంస్కరణల విషయంలో ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేసి పేదలకు భూమి పంచాలని చట్టాలు చేసింది. అవును, చేసింది. కాని వెంటనే ఆ భూస్వాములు ఊరుకోలేదు గదా, కోర్ట్ల మెట్లెక్కారు. సో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికే గదా ఈ 1వ సవరణ మరియు ఆ తర్వాత 1955లో వచ్చిన 4వ సవరణ తీసుకొచ్చింది. అసలక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది? బేసిక్గా అక్కడ జరిగిన మెకానిజంను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన రాజ్యాంగ రూపకర్తలు దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక సమానత్వం అందించాలని ఆదేశిక సూత్రాల్లో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో రాసుకున్నారు కదా. అవును, అది ప్రభుత్వ బాధ్యత. రైట్. కాని అదే సమయంలో ప్రాథమిక హక్కుల కింద ఆర్టికల్ 19, క్లాజ్ 1, సబ్ క్లాజ్ ఎఫ్ మరియు ఆర్టికల్ 31 ద్వారా ఆస్తి హక్కును పౌరులకు గ్యారంటీగా ఇచ్చారు. రైట్ టు ప్రాపర్టీ. ఎకరాల భూమి ఉంది అనుకుందాం. ప్రభుత్వం వెళ్లి ఆదేశిక సూత్రాల ప్రకారం సమానత్వం కోసం మీ భూమిని పేద రైతులకు పంచాలి అని అంటుంది. రైట్. వెంటనే ఆ జమీందారు ఊరుకుంటాడా? రాజ్యాంగాన్ని తెరిచి నా ఆస్తిని రక్షించుకోవడం నా ప్రాథమిక హక్కు అని ఇక్కడే ఆర్టికల్ 31లో రాసి ఉంది కదా అని కోర్టుకు వెళ్తాడు. పాయింటే. న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని అక్షరాల పాటిస్తాయి కాబట్టి జమీందార్లకు అనుకూలంగా ప్రభుత్వ చట్టాలను కొట్టివేశాయి. అరేరే, అంటే ప్రభుత్వం ఇరుకుపోయిందనమాట. అవును.
ఒకవైపు సామాజిక సమానత్వం కోసం భూ సంస్కరణలు తీసుకురావడం ప్రభుత్వానికి తప్పనిసరి, మరోవైపు ఆస్తి హక్కును అడ్డుపెట్టుకుని కోర్టులు ఆ సంస్కరణలను ఆపేస్తున్నాయి. ఈ లాగ్జామ్ను బద్దలు కొట్టడానికే మొదటి సవరణ ద్వారా 9వ షెడ్యూల్ అనే ఒక తెరివైన కొత్త మార్గాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఒక్క నిమిషం. ఇక్కడే ఒక పెద్ద సందేహం వస్తోంది. ఈ 9వ షెడ్యూల్ అనేది వినడానికి ఒక లాక్ చేసిన సేఫ్టీ లాకర్ లాగా అనిపిస్తోంది. చాలా మంచి కంపారిజన్. అంటే అందులో ప్రభుత్వం ఏ చట్టం వేసినా ఇక కోర్టులు దాన్ని ఓపెన్ చేసి ప్రశ్నించలేవా? రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులపై ఇంత త్వరగా కేవలం ఏడాది లోపలే ఇలాంటి ఆంక్షలు విధించడం, అసలు కోర్టుల పవర్స్నే కత్తిరించడం కొంచెం ఆశ్చర్యంగా లేదు? మీరన్న ఆ సేఫ్టీ లాకర్ అనే పోలిక ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. నిజానికి అప్పటి నెహ్రూ ప్రభుత్వ ఆలోచన కూడా ఎగ్జాక్ట్గా అదే. ఓహో. భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలను ఆ 9వ షెడ్యూల్ అనే లాకర్లో వేసి న్యాయస్థానాల సమీక్ష అంటే జ్యుడీషియల్ రివ్యూ నుండి వాటికి రక్షణ కల్పించారు. ఇది శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి అతిపెద్ద ప్రత్యక్ష పోరాటం. రైట్. ఇది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. అవును. ఇంకో విషయం ఏంటంటే అభ్యర్థులు గమనించాల్సిన మరో పాయింట్ ఇక్కడుంది. ఈ మొదటి సవరణ కేవలం ఆస్తి హక్కుకే పరిమితం కాలేదు. వాక్ స్వాతంత్ర్యం అంటే ఆర్టికల్ 19 పైన కూడా పరిమితులు విధించింది. అవునా? అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన కూడానా? అవునండి. దేశ భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు మరియు శాంతి భద్రతల పేరిట వాక్ స్వాతంత్ర్యంపై సహేతుకమైన ఆంక్షలు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విధించారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక 4th సవరణ విషయానికి వస్తే ఆస్తి హక్కుపై మరింత పట్టుబిగించారు. ఒకవేళ ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎవరి ప్రైవేట్ ఆస్తినైనా స్వాధీనం చేసుకుంటే దానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది చట్టసభలే నిర్ణయిస్తాయి. ఓహో, అంటే కోర్టుకు వెళ్ళడానికి లేదా? అదే కదా ట్విస్ట్. ఆ నష్టపరిహారం తక్కువగా ఉందని కోర్టులకు వెళ్లడానికి వీల్లేకుండా ఈ సవరణ చేశారు. పాలిటీలో ఈ శాసన, న్యాయ వ్యవస్థల మధ్య జరిగిన తొలి ఘర్షణల గురించి స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరం. ఇదంతా వింటుంటే ఒకవైపు భూస్వాములతో, కోర్టులతో ప్రభుత్వం అంతర్గతంగా సామాజిక సంస్కరణల కోసం పోరాడుతుంటే, మరోవైపు బయట వీధుల్లో ప్రజలు ఇంకో రకమైన పోరాటం చేస్తున్నారనిపిస్తోంది. అవును, అదొక వేరే లెవెల్ పోరాటం. అదే భౌగోళిక, భాషాపరమైన పోరాటం కదా. ప్రభుత్వం ఈ అంతర్గత అసమానతలను సరిచేయడానికి సేఫ్టీ లాకర్లు తయారు చేసుకునే లోపే దేశపటాన్ని పూర్తిగా మార్చిగీయాల్సిన ఒత్తిడి వచ్చింది. ఇక్కడే కదా 1956లో చేసిన 7వ రాజ్యాంగ సవరణ తెరపైకొస్తోంది. కరెక్ట్. ఈ పరిణామ క్రమం చాలా లాజికల్గా సాగింది. స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో రాష్ట్రాల విభజన ఒక శాస్త్రీయమైన పద్ధతిలో లేదు. జస్ట్ రఫ్గా ఉండేది గదా. అవును. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం అప్పటి బ్రిటిష్ వారు వదిలివెళ్లిన ఏ, బి, సి, డి అనే 4 వర్గాలుగా రాష్ట్రాలు ఉండేవి. కాని ప్రజల భావోద్వేగాలు వేరుగా ఉన్నాయి కదా. రైట్. వ్యక్తమైంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలుగు మాట్లాడేవారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములుగారి ఆమరణ నిరాహారదీక్ష, ఆయన త్యాగం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అవును, అది చాలా చారిత్రాత్మక ఘట్టం. దీనివల్ల ప్రభుత్వం ఫజల్ అలీ కమిషన్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ కమిషన్ సిఫార్సుల మేరకే 7వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా అప్పటివరకు ఉన్న ఏ, బి, సి, డి వర్గీకరణను పూర్తిగా రద్దుచేసి దేశ పటాన్ని 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు. రైట్. 14 స్టేట్స్ అండ్ 6 యూటీస్. అవును. ఒకే భాష ఒకే రాష్ట్రం అనే సూత్రాన్ని కొంతమేర అంగీకరించారన్నమాట. అలాగే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే వెసులుబాటు కూడా ఈ సవరణ ద్వారానే కల్పించారు. ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ లాంటి పరీక్షలు రాసే అభ్యర్థులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది అయిన ఈ 7వ సవరణ అత్యంత కీలకమైనది. భౌగోళిక మార్పుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ తర్వాతొచ్చిన మరికొన్ని సవరణలు కూడా దేశ సరిహద్దులను మార్చాయి కదా. ఉదాహరణకు 10, 12, 14వ సవరణల ద్వారా దాద్రా మరియు నగర్ హవేలీ, గోవా, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి, అవును, ఇవన్నీ పోర్చుగీసు, ఫ్రెంచ్ వారి పాలన నుండి విముక్తి పొంది భారతదేశంలో అధికారికంగా భాగమయ్యాయి. ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్. కానీ 1960లో వచ్చిన 9వ సవరణ గురించి చదివినప్పుడు ఒక పెద్ద సందేహం వస్తుంది.
బెరుబారి అంశం కదా. ఎగ్జాక్ట్గా. ఈ సవరణ ద్వారా బెరుబారి యూనియన్ అనే మన స్వంత భూభాగాన్ని పాకిస్తాన్కు బదిలీ చేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఒక దేశ భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వడమనేది మామూలు విషయం కాదు. అది చాలా వివాదాస్పదం. చాలా వివాదాస్పదం. అసలు ప్రభుత్వం కేవలం ఒక చట్టం పాస్ చేసి దేశ భౌగోళిక సరిహద్దులను, అందులోనూ వేరే దేశానికి మనం భూమిని ఎలా ఇచ్చేయగలదు? ఈ అంశం పాలిటీలో అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ ప్రధాని ఫిరోజ్ ఖాన్ నూన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదే నెహ్రూ-నూన్ అగ్రిమెంట్. రైట్. దీని ప్రకారం సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోడానికి బెరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు ఇవ్వాల్సొచ్చింది. కాని దేశవ్యాప్తంగా దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పుడు అందరికీ వచ్చిన సందేహమే మీరు వ్యక్తపరిచారు. మరి దాన్ని ఎలా సాల్వ్ చేశారు? బేసిక్గా ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ సాధారణ మెజారిటీతో చట్టం చేసి ఒక రాష్ట్రం పేరు లేదా అంతర్గత సరిహద్దులు మార్చవచ్చు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విడదీయడం లాంటివి. అవును, ఇంటర్నల్ బౌండరీస్ మార్చడం ఈజీనే. కరెక్ట్. కానీ ఒక విదేశీ దేశానికి మన భూభాగాన్ని ధారాదత్తం చేయడానికి ఈ ఆర్టికల్ 3 సరిపోతుందా అని అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు సుప్రీంకోర్టు సలహా కోరారు. ఇక్కడ సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకమైన స్పష్టత ఇచ్చింది. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఆర్టికల్ 3 అనేది కేవలం దేశ అంతర్గత సర్దుబాట్లకు మాత్రమేనని, భారత సార్వభౌమత్వంలో ఉన్న భూభాగాన్ని వేరొక దేశానికి ఇవ్వాలంటే సాధారణ చట్టం సరిపోదని తేల్చిచెప్పింది. దానికి ఖచ్చితంగా ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఓహో, అంటే స్పెషల్ మెజారిటీ కావాలన్నమాట. ఎగ్జాక్ట్గా. అందుకే అప్పటి ప్రభుత్వం విధిలేని పరిస్థితిలో ఆ బెరుబారి భూభాగాన్ని బదిలీ చేయడానికి ప్రత్యేకంగా 9వ సవరణ చేయాల్సి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కి, ఆర్టికల్ 368కి మధ్య ఉన్న ఈ సున్నితమైన వ్యత్యాసం పోటీ పరీక్షలకు ఎంతో ముఖ్యం. భలే చెప్పారు. అంటే ముందుగా దేశంలో భూ సంస్కరణల కోసం రాజ్యాంగాన్ని సవరించారు. ఆ తర్వాత దేశ పటాన్ని గీయడానికి, భూభాగాలను కలుపుకోవడానికి, ఇచ్చుకోవడానికి సవరించారు. అవును. ఈ పటం ఒక స్పష్టమైన ఆకారానికి వచ్చిన తర్వాత ఆ లోపలున్న పరిపాలనా యంత్రాంగం సరిగ్గా పనిచేయడానికి కొన్ని సర్దుబాట్లు చేశారు కదా. అందులో ప్రధానంగా నాకు 15వ సవరణ మరియు 21వ సవరణలు కనిపిస్తున్నాయి. రైట్. 1963లో వచ్చిన 15వ సవరణ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారు. అలాగే 1967లో వచ్చిన 21వ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో సింధీ భాషను 15వ భాషగా గుర్తించారు. కాని ఒక సామాన్య అభ్యర్థికి ఇక్కడొక లాజికల్ డౌట్ వస్తుంది. రాష్ట్రాలను విభజించడం లేదా పౌరుల ప్రాథమిక హక్కులను పరిమితం చేయడం లాంటివి చాలా పెద్ద విషయాలు. వాటికోసం రాజ్యాంగాన్ని మార్చడం సమంజసమే. అవును. కాని హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 1-2 ఏళ్లు పెంచడమనేది చాలా చిన్న పరిపాలనా అంశం కదా. దీనికోసం ఏకంగా ఒక రాజ్యాంగ సవరణ తీసుకురావాలా? మామూలు క్యాబినెట్ ఆర్డర్ లేదా పార్లమెంట్లో ఒక చిన్న చట్టం సరిపోదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకతను, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికా లాంటి దేశాల రాజ్యాంగం చూసుకుంటే అదొక బ్రాడ్ విజన్ బోర్డ్ లాంటిది. అంటే జస్ట్ బేసిక్ రూల్స్ ఉంటాయా? అవును. అందులో కేవలం దేశం ఎలా నడవాలి అనే ప్రాథమిక సూత్రాలు మాత్రమే ఉంటాయి. చిన్న చిన్న రూల్స్ అన్నీ బయట చట్టాల ద్వారా చేసుకుంటారు. కానీ భారత రాజ్యాంగం అలా కాదు. అది ఒక సుదీర్ఘమైన ఎంప్లాయీ రూల్ బుక్ లాంటిది. రూల్ బుక్ అంటారా? అవునండి. మన రాజ్యాంగ రూపకర్తలు భవిష్యత్తులో ఏ చిన్న వివాదం రాకూడదని ప్రతి సూక్ష్మ విషయాన్ని రాజ్యాంగంలోనే రాసిపెట్టారు. ఉదాహరణకు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 217లో స్పష్టంగా అక్షరాలా ముద్రించబడింది. ఓహో, అది రాజ్యాంగంలోనే రాసుందా? అవును. కాబట్టి ఆ రూల్ బుక్లో ఉన్న ఒక చిన్న అంకెను, అంటే 60ని 62కి మార్చాలన్నా సరే ఒక మామూలు మెమో పాస్ చేస్తే కుదరదు. ఏకంగా ఆ రూల్ బుక్ని, అంటే రాజ్యాంగాన్ని అధికారికంగా సవరించక తప్పదు. రైట్. ఇప్పుడు అర్థమైంది లాజిక్. అందుకే ఈ 15వ సవరణ అవసరమైంది. ఇక 21వ సవరణ విషయానికి వస్తే 8వ షెడ్యూల్ అనేది మన దేశ సాంస్కృతిక మరియు భాషా వైవిధ్యానికి గుండెకాయలాంటిది. సింధీ భాషను గుర్తించడం ద్వారా ఆ వర్గం ప్రజలకు దేశంలో తగిన ప్రాతినిధ్యం కల్పించారు.
పరీక్షల్లో కూడా 8వ షెడ్యూల్లో ఏ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనేది మ్యాచింగ్ ప్రశ్నల్లో తరచుగా అడిగే పాయింట్. కాబట్టి మన అభ్యర్థులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా. ఈ పరిపాలనా విషయాలు పక్కన పెడితే ఇక్కడ కథ చాలా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. మనం మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి అంటే ఆస్తి హక్కుల దగ్గర మొదలైన వివాదం దగ్గరికి వెళ్ళాలి. అవును, ద రియల్ ఫైట్. 1950లలో ఒక చిన్న ఘర్షణగా మొదలైన ఈ శాసన న్యాయ వ్యవస్థల పోరు 1970ల నాటికి ఒక పరాకాష్ఠకు చేరుకుంది. అసలు ఈ రాజ్యాంగంలో ఎవరిది పైచేయి, పార్లమెంటుదా లేక సుప్రీంకోర్టుదా అనే అతిపెద్ద ఆధిపత్య పోరుగా మారింది. 1971లో వచ్చిన 24వ మరియు 25వ సవరణలను చూస్తే ఇది పార్లమెంటుకు న్యాయస్థానాలకు మధ్య జరిగిన ఒక క్లైమాక్స్ ఫైట్ లాగా అనిపిస్తోంది. కరెక్ట్. 24వ సవరణ ఏం చెప్తోందంటే ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే సంపూర్ణ అధికారం పార్లమెంటుకుందని స్పష్టం చేసింది. అంతేకాదు, పార్లమెంట్ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఎలాంటి ప్రశ్న అడగకుండా ఆమోదం తెలపాలని ఒక కండిషన్ కూడా పెట్టేసింది. అవును, అది చాలా పెద్ద మార్పు. ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంటు తనకు తానే తిరుగులేని పవర్స్ ఇచ్చేసుకుంది. ఇది వింటుంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్లో రెఫరీ తనకు అనుకూలంగా గ్రౌండ్ రూల్స్ అన్నీ మార్చేసుకోవడం లాంటిది కాదా? ఇలా ఒకే వ్యవస్థ చేతిలో ఇన్ని పవర్స్ ఉండటం ప్రజాస్వామ్యానికే ప్రమాదం కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. పైకి చూడ్డానికి ఇది పార్లమెంటు తన పరిమితులు దాటినట్లుగానే కనిపిస్తుంది. కానీ ఈ సవరణ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియాలంటే మనం 1967లో జరిగిన గోలక్నాథ్ కేసు తీర్పును అర్థం చేసుకోవాలి. ఆ కేసులో ఏమైంది? ఆ కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. ప్రాథమిక హక్కులు అత్యున్నతమైనవి, వాటిని సవరించే లేదా తగ్గించే అధికారం పార్లమెంటుకు ఎంతమాత్రం లేదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఓ మై గాడ్, అంటే పార్లమెంట్ పవర్స్ కట్ చేశారన్నమాట. అవును, ఈ తీర్పు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికే ఒక పెద్ద ఆశనిపాతం లాంటిది. ఎందుకంటే ప్రభుత్వం ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలనుకుంటోంది. పేదలకు మేలు చేసే బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు లాంటి విధానాలు అమలు చెయ్యాలనుకుంటోంది. రైట్. కానీ ఈ సంస్కరణలు అమలు చెయ్యాలంటే ఆదేశిక సూత్రాలను ఆచరణలో పెట్టాలి. అలా పెట్టిన ప్రతిసారీ అది ఎవరో ఒకరి వ్యక్తిగత ప్రాథమిక హక్కులకు, ముఖ్యంగా ఆస్తి హక్కుకు భంగం కలిగిస్తూనే ఉంది. గోలక్నాథ్ తీర్పు వల్ల ప్రభుత్వం ఏ సంస్కరణ చేయలేక చేతులు కట్టేసుకున్న పరిస్థితి. డెడ్లాక్ అయిపోయిందన్నమాట. ఎగ్జాక్ట్గా. అందుకే ఈ అడ్డంకిని తొలగించుకుని మాకు రాజ్యాంగాన్ని సవరించే పూర్తి అధికారం ఉంది అని తిరిగి స్థాపించుకోవడానికే పార్లమెంట్ ఈ 24వ సవరణను అస్త్రంగా వాడుకుంది. అవును, వెంటనే వచ్చిన 25వ సవరణ కూడా ఇదే పాయింట్ మీద మరింత బలంగా కొట్టింది కదా. ఈ సవరణ ద్వారా ఒక కీలకమైన విషయాన్ని రాజ్యాంగంలో చేర్చారు. అవును. ఎప్పుడైనా ప్రాథమిక హక్కులైన ఆర్టికల్ 14 అంటే సమానత్వపు హక్కు, ఆర్టికల్ 19 స్వేచ్ఛ మరియు ఆర్టికల్ 31 ఆస్తి హక్కు కీ మరియు ఆదేశిక సూత్రాలైన ఆర్టికల్ 39B మరియు C లకు మధ్య గొడవ వస్తే ఆదేశిక సూత్రాలదే పైచేయి అవుతుందని చట్టం చేశారు. కరెక్ట్. అసలు ఈ ఆర్టికల్ 39B మరియు Cలో ఏముంది? దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా చూడటం, సహజ వనరులను సమాజ శ్రేయస్సు కోసం సమానంగా పంపిణీ చేయడం. అంటే ఈ వనరులను పంపిణీ చేసే క్రమంలో ఎవరైనా ధనికుడు తన సమానత్వపు హక్కుకు లేదా ఆస్తి హక్కుకు భంగం కలుగుతోందని సుప్రీంకోర్టుకు వెళ్తే అదికపై చెల్లదు అని పార్లమెంటు ఖరాఖండిగా చెప్పేసింది గదా. ఖచ్చితంగా. ఈ 25వ సవరణ యొక్క అసలు ఉద్దేశం అదే. ఇక్కడ మనం ఒక సిద్ధాంతపరమైన ఘర్షణను చూడాలి. ఒకవైపు సామాజిక సంక్షేమం అంటే వెల్ఫేర్ స్టేట్, మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛ ఇండివిజువల్ లిబర్టీ. బిగర్ పిక్చర్ అన్నమాట. అవును. దేశంలో అత్యధిక శాతం ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నప్పుడు సమానత్వం తీసుకురావాలంటే కొద్దిమంది వద్ద ఉన్న ఆస్తులను, వనరులను తీసుకుని పంపిణీ చేయడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని నాటి ప్రభుత్వం గట్టిగా వాదించింది. రైట్. సమాజ శ్రేయస్సు ముందు వ్యక్తిగత ఆస్తి హక్కు తక్కువేనని వాళ్లు నమ్మారు. ఈ 24వ మరియు 25వ సవరణలు ఆ వాదనకు చట్టబద్ధమైన రూపాలు మాత్రమే. యూపీఎస్సీ మెయిన్స్ లాంటి పరీక్షల్లో అభ్యర్థులకు కేవలం ఫ్యాక్ట్స్ తెలిస్తే సరిపోదు. అవును, అనాలిసిస్ కావాలి. కరెక్ట్. ప్రాథమిక హక్కులు వర్సెస్ ఆదేశిక సూత్రాలు అనే కాన్సెప్ట్ మీద
ఎస్సే లేదా విశ్లేషణాత్మక సమాధానాలు రాయాల్సి వచ్చినప్పుడు ఈ సవరణల నేపథ్యం, ఈ సిద్ధాంతపరమైన పోరాటం గురించి రాయడం అత్యంత కీలకం. ఈ ఆధిపత్య పోరును, ఆ ఫ్రస్ట్రేషన్ను అర్థం చేసుకుంటేనే ఇండియన్ పాలిటీలోని అసలైన డైనామిక్స్ అర్థమవుతాయి. అద్భుతంగా వివరించారు. ఈ సుదీర్ఘమైన చర్చను ఒక క్రమంలో వింటుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 1 నుండి 25 వరకు జరిగిన ఈ రాజ్యాంగ సవరణలు కేవలం నల్లటి అక్షరాలతో ప్రింట్ చేసిన బోరింగ్ చట్టపరమైన పత్రాలు ఏమాత్రం కావు. అస్సలుగావు. ఇవి స్వతంత్ర భారతదేశం తన బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే క్రమంలో చేసిన ఎన్నో ప్రయోగాలు, భూస్వాములతో చేసిన పోరాటాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గీసుకున్న కొత్త పటాలు, పరిపాలనలో ఎదుర్కొన్న సవాళ్లు, చివరకు ఎవరు సుప్రీం అనే దానిపై చేసిన అతిపెద్ద ఆధిపత్య పోరు. ఒక కొత్త దేశం తనకి తానే ఎలా అప్డేట్ చేసుకుంటూ పరిణితి చెందుతూ వచ్చిందో చెప్పే అద్భుతమైన కథేది కదా. 100కి 100 నిజం. మన పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇదే అసలైన టేకవే. రాజ్యాంగ సవరణల సంఖ్య, అది జరిగిన సంవత్సరం, ఏ ఆర్టికల్ను మార్చింది అని బట్టి కొడితే ప్రిలిమ్స్లో బహుశా కొన్ని మార్కులు రావచ్చు. రైట్, ప్రిలిమ్స్ వరకే అది. కానీ ఒక అభ్యర్థి ఆ సవరణ వెనుక ఉన్న సామాజిక అవసరమేమిటో ఆలోచించాలి. ఆనాటి ప్రభుత్వాలపై ఉన్న రాజకీయ ఒత్తిళ్లేమిటి, న్యాయస్థానాలు ప్రతిసారి ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాలను విశ్లేషించాలి. పాలిటీ సబ్జెక్టును కేవలం ఒక పుస్తకంలోని నిబంధనలుగా కాకుండా మన సమాజంలో జరుగుతున్న ఒక జీవమున్న ప్రక్రియగా, ఒక లివింగ్ ప్రాసెస్ లాగా చదివినప్పుడే సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. అప్పుడే మెయిన్స్లో ఎలాంటి కఠినమైన లేదా ట్రికీ ప్రశ్న వచ్చినా చాలా సులభంగా, అద్భుతంగా ఆన్సర్ రాయగలుగుతారు. చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే ఈ సవరణల ప్రయాణమంతా చూసిన తర్వాత చివరగా నా మదిలో ఒక బలమైన ఆలోచన మెదులుతోంది. ఏంటది? మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా రాసిన ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన కేవలం 20 ఏళ్ల వ్యవధిలోనే ఏకంగా 25 సార్లు సవరణలకు గురికావలసొచ్చింది. అవును. అయితే ఇక్కడ ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది. ఒక లిఖిత రాజ్యాంగం అనేది ఎదుగుతున్న, మారుతున్న ప్రజాస్వామ్యాన్ని నియంత్రిస్తుందా? సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు పార్లమెంటుకు సంపూర్ణ అధికారాలిచ్చుకుంటూ మార్చేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వాలు నిరంకుశంగా మారకుండా ఉండటానికి అవసరమైన చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థ ఎలా సాధ్యమవుతుంది? చాలా పెద్ద ప్రశ్న ఇది. సరిగ్గా ఈ ప్రశ్నే, ఈ ఘర్షణే చివరకు 1973లో సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ఈ ఆధిపత్య పోరుకు ముగింపు పలుకుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సరికొత్త కాన్సెప్ట్ను తీసుకురావటానికి ఈ 24, 25 సవరణలే ఎలా దారితీసుంటాయో ఒక్కసారి ఆలోచించండి. అవును, అది పాలిటీలోనే అతి పెద్ద టర్నింగ్ పాయింట్ కదా. ఖచ్చితంగా. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ దాని ఆత్మను చంపే అధికారం లేదని సుప్రీంకోర్టు ఎలా చెప్పిందో విశ్లేషించడం మరో అద్భుతమైన ప్రయాణమవుతుంది. ఆ ఆసక్తికరమైన అంశాన్ని మరో విశ్లేషణలో లోతుగా చర్చిద్దాం. ఈరోజుకైతే భారతదేశ తొలి రాజ్యాంగ సవరణల చారిత్రక ప్రయాణాన్ని ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.